హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని క్రియేటివ్ వరల్డ్. మన డిజిటల్ ఎలక్ట్రానిక్ సిరీస్లో ఈరోజు మనం అత్యంత సులువైన మరియు ముఖ్యమైన కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. అదే ఆక్టల్ టు బైనరీ, బైనరీ టు ఆక్టల్కి ఈజీగా ఎలా కన్వర్ట్ చేయాలో చూడబోతున్నాం. దీంట్లో ఇంటీజర్ అండ్ ఫ్రాక్షనల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆక్టల్ అంటే బేస్ 8 అంటే 8ని 2 క్యూబ్గా రాసుకోవాలి. 2 పవర్లో 3 ఉంది కాబట్టి 3 బిట్ బైనరీగా తీసుకోవాలి. 0 అంటే 000గా, 1 అంటే 0012, 2 అంటే 010, 3 అంటే 011, ఇలా అప్ టు 7 వరకు తీసుకోవాలి వాల్యూస్. ఇప్పుడు ఆక్టల్ టు బైనరీ కన్వర్జేషన్ చూద్దాం. ఎగ్జాంపుల్ 357 బేస్ 8ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఈ ఇచ్చిన నెంబర్లోని ఈచ్ డిజిట్ని 3 బిట్ బైనరీగా రాసుకోవాలి. అంటే 3 అంటే ఇక్కడ ఎంత ఉంది, 011, 5 అంటే 101, 7 అంటే 111గా రాసుకోవాలి. ఈ వచ్చిన వాల్యూస్ని కలిపి రాస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో 0 ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసినా చేయకపోయినా వాల్యూ అనేది చేంజ్ కాదు. సో నేను రిమూవ్ చేసి ఆన్సర్ తీసుకుంటున్నాను. 357 బేస్ 8 యొక్క ఫైనల్ ఆన్సర్, దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఎగ్జాంపుల్ 62.4 బేస్ 8ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. పాయింట్తో సంబంధం లేకుండా ఈచ్ డిజిట్ని 3 బిట్ బైనరీగా రాసుకోవాలి. అంటే 6 అంటే 110, 2 అంటే 010, 4 అంటే 100. ఈ వచ్చిన వాల్యూస్ని కలిపి రాస్తే ఫైనల్ వాల్యూ వస్తుంది. అంటే 110.100 బేస్ 2. 62.4 బేస్ 8 యొక్క ఫైనల్ ఆన్సర్ 11010.100 బేస్ 2. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఆక్టల్ టు బైనరీ చూసాం కదా, ఇప్పుడు దానికి రివర్స్ అంటే బైనరీ టు ఆక్టల్ చూద్దాం. ఎగ్జాంపుల్ బైనరీలో ఉన్న నెంబర్ని ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ని రైట్ టు లెఫ్ట్కి 3 బిట్స్గా డివైడ్ చేయాలి. అంటే 011 అంటే 3 తీసుకోవాలి. 010 అంటే 5, ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 zeros యాడ్ చేసాను అంటే 1 దీని వాల్యూ. వీటిని కలిపి రాస్తే 153 బేస్ 8. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. పాయింట్లో ఉన్న బైనరీ నెంబర్ని ఆక్టల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ని రైట్ టు లెఫ్ట్ 3 బిట్స్గా గ్రూపింగ్ చేయాలి. పాయింట్కి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ని లెఫ్ట్ టు రైట్ 3 బిట్స్గా గ్రూపింగ్ అనేది చేయాలి. ఇప్పుడు 011 అంటే 3 తీసుకోవాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 zeros యాడ్ చేయాలి అంటే దీని వాల్యూ 1. ఇక్కడ 2 ఉన్నాయి అంటే 0 పక్కన యాడ్ చేసుకోవాలి. 100 అంటే 6. ఈ వాల్యూస్ని కలిపి రాస్తే 31.6 బేస్ 8. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. అంటే 1011.11 బేస్ 2 యొక్క ఆక్టల్ వాల్యూ 13.6. స్క్రీన్ పైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, వాటి ఆన్సర్స్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.